విని హల్లెలూయా చాలా చిరిగిందండి. భయంకరమైన శబ్దం రేగిందండి. ఆ శబ్దం విని పాతాళంలో ఉన్న వాళ్ళందరూ పైకి, పాతాళంటే ఎవరు? చనిపోయిన వాళ్ళందరూ పూడ్చిపెట్టేసారా? పాతాళం అంటారు దాన్ని. ఆమె పూడ్చిపెట్టింది దాన్ని పాతాళం అంటారు. కానీ అక్కడ పూడ్చిపెట్టిన ఆత్మ మాత్రం పాతాళంకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందరూ పాతాళంలో ఉన్నారు. దేవుడు పోయి లేవనెత్తాడు వాళ్ళందరినీ. శబ్దం పోయింది వాళ్ళ కాడికి, ఒక ధ్వని పోయింది వాళ్ళ కాడికి. ఈ ధ్వని సౌండ్ విని వాళ్ళందరూ పైకి లేచి హల్లెలూయా దేవుడి నామానికి స్తుతి కలుగును గాక, దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక, దేవుడి నామానికి వందనాలు కలుగును గాక అని కేకలు వేశారంట. అక్కడ ఇప్పుడు వదుకున్నారండి భూమి మీద. ఆమె వధువు ఉన్నది, ఇవి లేకపోతున్నది. ఇవి చనిపోదు. ఆల్రెడీ చనిపోయింది కానీ లేవనెత్తాడు ఈయన. హల్లెలూయా. చనిపోయిన వధువు కాడికి వచ్చి లేవనెత్తాడు ఆయన. లేవనెత్తాడు నిన్ను. లేకుంటే ఎప్పుడో చచ్చిపోవడాలు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు చనిపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు, కానీ నేను వచ్చాడు ఆయన నీ వద్దకి. నేను చంపి నీలో మార్పును బయటికి తీసుకొచ్చి ఈ రోజు ఒక వధువుగా, ఒక సుందరి వధువుగా, ఒక రాణిగా హల్లెలూయా లోకంలో నీ తిప్పుతూ ఉన్నాడు ఆయన. ఆయన ఒక దినానికి ఎత్తుకుని వెళ్ళిపోబోతున్నాడు. నేను వెళ్ళేటప్పుడు అంటే దాంట్లో ప్రపంచం లేదా? ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ లోపల ఎంతో మంది నమ్మకము ఉన్నవారు, నీతిమంతులుగా ఉన్నవారు, ఈ వాక్యముతో అపసాక్షులుగా ఉన్నవారు చాలా మంది చనిపోతున్నారు ఈ కాలంలో. వధువులోనే ఉండి నిజమేనా? చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళు కూడా రేపు నీతో కూడా లేకపోతున్నారు. కానీ ఇది నమ్మాలంటున్నాడు ప్రభుత్వ. ఆమేన్. దీన్ని నమ్మాలంటున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తులు వారు చనిపోయినప్పుడు, పాతాళం పోయినప్పుడు వాళ్ళందరూ లేచినప్పుడు ఈ రోజు ఆయన భార్య అండి, వధువు ఈమె రేపు వెళ్ళిపోబోతున్నది. అది తన గమ్యానికి పోబోతున్నది. రేపు ఈ పోతున్నప్పుడు గమ్ముగా బాదు. వాళ్ళ యొక్క సహోదరుల్ని, వాళ్ళ యొక్క బిడ్డల్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ లేపుకొని తీసుకోబోతున్నారు.